నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఒక్క ఇల్లు కట్టకపోయినా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15. గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రమంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలు, శాంతి భద్రతలపై ఆయన సమీక్షించారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఏపీ నుంచి వస్తోందని చెప్పేవారని, ప్రభుత్వం పోలీస్ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా ఆ అపవాదు క్రమంగా తొలగిపోతోందని వెల్లడించారు. గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీసులు సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడాన్ని డీజీపీ అభినందించారు. జిల్లా అధికారులతో నేరాలు, శాంతి భద్రతపై సమీక్ష జరిపి వారి పనితీరు ఎలా ఉందో చూసి బాగా ఉన్న విషయాలు వాళ్ళని అప్రిషియేట్ చేసి అభినందించి ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఆ గ్యాప్స్ని పూడ్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ఇప్పుడే అధికారులందరితో కూడా దీర్ఘంగా విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశం మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఆఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తారనేటువంటి అపవాదం తొలగించాలని ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ని ఫామ్ చేయడం, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గరే ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్జంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పిన్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరైతున్నారో, గ్యాంగ్లో ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన కానీ బయట కానీ వాటిలన్నిటి ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. మీరు చూసే ఉంటారు. సంకల్పరాహం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడాను ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా 2 విషయాలపైన. ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్, వాటిపైన అవగాహన కల్పించేటువంటి ఒకటైతే, రెండవది గంజాయి నిర్మూలన గురించి తెలియచేయటం, అదేవిధంగా మహిళలపై, చిన్నారులపై జరిగేటువంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలపైన సమాయత్తం చేయటం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి, రోడ్డు భద్రత గురించి చెప్పటం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అంటే మీ అందరి ద్వారా కూడా ఒకసారి నేను తెలియజేయాలనుకుంటాను. ఆల్రెడీ ఎస్పీలు చెప్తా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా కొంచెం ధనవంతుల్ని భయభ్రాంతులు చేసి భయంలో పెట్టి వాళ్ళ చేత మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతీయ చట్టంలో. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దు. అదేవిధంగా మీకు ఏదో పార్సల్ అక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉందంటే తెలుసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దండి. ఇంకా చెప్పాలంటే మావోయిస్టుల కదలికలపై కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చాలా రోజులు తిరుగుతూ ఉన్నది అయితే నకిలీ APS అని చెప్పింది అయితే మాత్రం వాస్తవం కాదు. ఏదైనా నివేదిక వచ్చినా కానీ మొత్తం నివేదిక వచ్చింది మాకు, దానిపైన వివరాలు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు పేదల ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 72,000 ఎకరాలు సేకరించి వాటిలో 17,000 కాలనీలో పూర్తి మౌలిక వస్తువులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని అందుకోసం 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సంపద సృష్టిస్తే దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లెగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడా పెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 అని చెప్పి అదేమైందో దేవుడికే ఎరుక. మీరేమన్నారు? ఆవేళ సంపద సృష్టిస్తా అన్నారు. ఎక్కడికి పోయిందా సంపద అంతా అని చెప్పి ఈవేళ అడుగుతా ఉన్నాం. దాదాపుగా 9 నెలలు పూర్తి కావస్తుందే మీరు అధికారంలో ఉండి. ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాకేమి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తిగా సహకారం లేదు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇది మీకు ఇవాల్టి అలవాటు కాదు. గత చరిత్ర అంతా కూడా మీది చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంతంటారు ఎంత అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పి నిన్నటినే జీవోను కూడా రిలీజ్ చేశారు. మనం ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్క అంగుళం అంటే అంగుళం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి రీతిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇల్లు అనేటువంటిది ఉండాలి, అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద గ్రహించినటువంటి నాయకుడిగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో యుద్ధ ప్రాతిపదికన ఒక హైయెస్ట్ ప్రయారిటీనిస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. సొమ్మొకటిది షోకొకటిది అన్నట్టుగా ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తా ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తక్కువ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే పలానా పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఒక రైతులకి ఉచిత విద్యుత్తు గుర్తొస్తుంది, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గుర్తొస్తుంది, ఓ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం గుర్తొస్తుంది. ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్కటైనా
చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే టక్కును గుర్తొచ్చేటటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. ఎంతసేపు కూడా కాపీ పేస్టులు, లేకపోతే ఎవరో చేసినటువంటి పనులని ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం. ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా ఇదే మాదిరిగా గడిచిపోయింది అనేటువంటిది వాస్తవం. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. This year, 2025, GSLV F-15 vehicle is going to place the second generation, second navigation satellite, NVS-02, for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles. Also, if you look at the satellites, 1975, we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite. Satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. We have successfully placed 433 satellites of other foreign countries in the orbit. The first satellite launch vehicle, SLV-3, was having a lift-off mass of 17 tons, capable of placing 40 kg satellite in the low Earth orbit. Third launch pad, with a cost of something around 4,000 crore, capable of lifting off the next generation launcher. In addition to that, this also will be used for future missions, because Honorable Prime Minister has given direction to study taking man to moon and continuation of the Gaganyaan program. For those things also, with little augmentation, the third launch pad will be useful. Also, the LVM-3 vehicle has got lot of demands, and in order to increase the frequency of launch, the third launch pad will be useful, and the third launch pad will be executed, realized in Sriharikota. Of course, Sriharikota director Mr. Rajarajan is with me, and he and his team, with the support of entire ISRO, is going to execute this third launch pad within a 4 months time frame. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 6:23 GSLV F-15 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. తాను మోసుకెళ్లిన NVS-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.